వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాండలగుట్ట అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పాండవలగుట్ట అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఇతర ముఖ్య నేతలు రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లోని పాండవలగుట్టకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాండవలగుట్ట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గుట్ట పైకి మెట్ల మార్గంలో కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. గుట్టపైన ఉన్న పాండవుల గుహ, కుంతి గుహ, మేకల బండ, మింగీస బండ, కోట కట్టలు, పురాతన గుహ, శిలాతోరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ రోజున రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మేడిగడ్డ పర్యటనకు రోడ్డు మార్గంలో వచ్చిన సందర్భంలో పాండవలగుట్ట ప్రాంతాలను బస్సులో నుంచి చూపించి ఆ గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు పాండవలగుట్టను అభివృద్ధి చేసేందుకు పర్యాటక మంత్రి ఈ గుట్టలకు రానున్నారని, అవసరమైన నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. పాండవలగుట్టకు వచ్చే అన్ని రోడ్లను డెవలప్ చేసేలా ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంగుల రమణారెడ్డి, తిరుమలగిరి గ్రామ కమిటీ అధ్యక్షుడు విజేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 1500 సంవత్సరాల క్రితం పాండవులు, కౌరవులు నివసించినటువంటి నేల. ఈ నేలలో భారతదేశంలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా ప్రఖ్యాతి కాంచినటువంటి స్థలం ఇది. దీన్ని ఇక్కడ స్థానికులు చెప్పినట్టుగా గతంలో ఎంతోమంది కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనుకున్నంత మేరకు కాలేదు. 20వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు వాళ్ళ అధికారులతో ఇక్కడ పర్యవేక్షించి అవసరం ఉన్నటువంటి నిధులు వీలైనంత వరకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రోగ్రాంను పెట్టించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి, టూరిజం మంత్రి వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ వస్తున్నారు. ఈ పక్కనే వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు బుధులోని వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవం. ఈ దైవానికి ఎక్కేదారి దిగేదారి కావాలని భక్తులు కోరుతున్నారు. దాని గురించి కోడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఈ నియోజకవర్గానికి కాకుండా ఈ ప్రాంతానికి ఆరాధ్య దైవమైనటువంటి కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ కూడా గుట్టల మీద, బోడుల మీద నరసింహస్వామి వెలుస్తాడు. భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక కొడవటంచల్లోనే, రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోనే, భూపాలపల్లి జిల్లాలోనే వెలిసినటువంటి దేవుడు కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా 12,15,00,000 రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. చేశారు. సో ఎట్లా అభివృద్ధి చేయాలి ఒకసారి చూసి దెన్ మనం అది డెవలప్మెంటల్ ప్లాన్స్ తయారు చేస్తాం. దానికోసం నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారు మనం మిగతా అధికారులు మనం ఇక్కడ సో మనం అన్ని అది చూసి తర్వాత మనం ఒకసారి ప్లాన్ తయారు చేస్తాం. అండ్ ట్యూస్డే మినిస్టర్ సార్ విజిట్స్కి మనం ప్లాన్ చూపిస్తాం అండ్ అది డెవలప్మెంట్కి మనం ముందుకు వెళ్తాం.